హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా బుక్స్ అండ్ ఆథర్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఒక క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా యొక్క క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ఎక్కువగా మనకు పొలిటీషియన్స్ అండ్ అదేవిధంగా క్రికెటర్స్ సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వాజ్ రిటన్ బై. సో ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ హూ ఈజ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ యువరాజ్ సింగ్. ఓకేనా, యువరాజ్ సింగ్ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. సో మనకి ఎక్కువ టైం అనేది ఒక ఇమేజెస్ కరెక్ట్ గా సెట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పోతుంది. కాబట్టి మీరు మాక్సిమం టు మాక్సిమం ఇమేజ్ బేస్ పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇమేజ్ అని మీ మైండ్ లో ఉండిపోతుంది. ఈ నేమ్స్ అని మీకు కన్ఫ్యూజ్ అయినా ఇమేజ్ మీ మైండ్ లో ఉంటుంది కాబట్టి ఓకే ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉంది, ఇమేజ్ యొక్క కవర్ పేజ్ ఈ విధంగా ఉందని మీకు ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుందని ఇమేజెస్ని మనం ఇక్కడ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది యువరాజ్ సింగ్. అండ్ అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కనుక తీసుకున్నట్లయితే మనకు ప్లేయింగ్ ఇట్ మై వే అని, సైనా నెహ్వాల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్లేయింగ్ టు విన్, మై రాకెట్ మేరీ దునియా అనేటటువంటి పుస్తకాలు రాయడం జరిగింది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు కపిల్ దేవ్ ఇవ్వడం జరిగింది కదా. ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ కపిల్ దేవ్, క్రికెట్ మై స్టైల్ అనేటటువంటి పుస్తకాలను అయితే రాయడం జరిగింది. ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్? షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ యొక్క పుస్తక రచయిత ఎవరు? షేడ్స్ ఆఫ్ సాఫ్రాన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ఇక్కడ మనకు ఫ్రమ్ వాజ్పేయి టు మోడీ వరకు డేటా ఎవరిచ్చారు? సభా నఖ్వీ. సభా నఖ్వీ. సో షీ ఈస్ దట్ వన్ పర్సన్, సభా నఖ్వీ. ఓకేనా, సో ఈ యొక్క సభా నఖ్వీ మనకు ఈ యొక్క డేటా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ పర్ఫార్మెన్స్? సో యొక్క ఎకానమీ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇక్కడ ఎవరున్నారు? జేసి కుమారప్ప లేదా కుమారప్ప. సో హీ ఈస్ దట్ వన్ పర్సన్. ఓకేనా, జేసి కుమారప్ప మనకి ఒక ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ లో ప్రయోగాలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, హూ రిటన్ ద బహురూపి గాంధీ? ఓకేనా, బహురూపి గాంధీని ఎవరు రచించారు? బహురూపి గాంధీ. ఇక్కడ ఎవరున్నారు? పేరు ఎవరున్నారు? అను బందోపాధ్యాయ. అను బందోపాధ్యాయ. అను బందోపాధ్యాయ. ఓకే, సో హూ ఈజ్ ద ఆథర్? అను బందోపాధ్యాయ. ఎవరికి సంబంధించింది? ఈ యొక్క బహురూపి గాంధీ పుస్తకానికి సంబంధించినటువంటి ఆథర్. నేమ్ ద ఫేమస్ ఇండియన్ రైటర్ హూ హ్యాస్ రిటన్ నావెల్స్ లైక్ అన్టచబుల్ అండ్ కూలీ. అన్టచబుల్ మరియు కూలీ లాంటి నవలలు రాసినటువంటి ప్రసిద్ధ భారతీయ రచయిత పేరు ఏమిటి? సో ఈ యొక్క పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్ గా తీసుకుని ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్లాస్ లో వచ్చింది. ప్రీవియస్ క్లాస్ లో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. ఈ యొక్క అన్టచబుల్ అండ్ కూలీ కనుక తీసుకుంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ ముల్క్ రాజ్ ఆనంద్. ఇతను 1905 డిసెంబర్ 12న బ్రిటిష్ ఇండియాలోని పెషావర్లో అంటే ప్రెసిడెంట్ పాకిస్తాన్లో ఇతను జన్మించడం జరిగింది. ఆంగ్లంలో నవలలు, చిన్న కథలు అండ్ అదేవిధంగా విమర్శనాత్మకమైనటువంటి వ్యాసాల యొక్క ప్రముఖ భారతీయ రచయిత. ఇతను భారతదేశంలోని పేదల యొక్క వాస్తవిక సానుభూతి చిత్రణకు ప్రసిద్ధి చెందడం జరిగింది. ఆంగ్ల భాష భారతీయ నవలా స్థాపకుడిగా ఇతనైతే పరిగణించడం జరుగుతుంది. భారతదేశంలోని భారతీయ సమాజంలోని పేదరిక సమస్యలను పరిశీలించినటువంటి ఈయన ఈ యొక్క 1935లో అన్టచబుల్ని, కూలీని 1936లో రాయడం జరిగింది. దానికి ఆ యొక్క టైంలో విస్తృత గుర్తింపు కూడా లభించింది. దాంతోపాటు ఈయన రాసినటువంటి ఇతర రచనలు కనుక తీసుకున్నట్లయితే ద విలేజ్ 1939, ద స్వార్డ్ అండ్ ద సికిల్ 1942, ద బిగ్ హార్ట్ 1945 ఈ విధంగా ఈయనైతే రాయడం జరిగింది. అండ్ ఇతను 2004 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. ఇతనికి వచ్చినటువంటి ఫేమస్ అవార్డ్స్ కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్ 1953, పద్మభూషణ్ 1967, సాహిత్య అకాడమీ అవార్డ్ 1971లో రావడం జరిగింది. ఇదంతా కూడా ముల్క్ రాజ్ ఆనంద్ సంబంధించి. హూ రోట్ ద ఫేమస్ బుక్ ఇగ్నైటెడ్ మైండ్స్? సో ఈ యొక్క ఇగ్నైటెడ్ మైండ్స్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? ఎవరు? ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు అయితే రాయడం జరిగింది. ఓకే, అబ్దుల్ కలాం గారు అయితే ఒక పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. ఈయన ఎన్నో పర్సన్ అంటే ఈయన 11వ భారత రాష్ట్రపతి. ఇతను మేజర్ గా క్షిపణుల గురించి ఈ యొక్క లాంచ్ వెహికల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో ఇతన్ని బాగా కృషి చేసినందుకు కానీ ఇతని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. ఈ పుస్తకంలో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం సంబంధించి తన యొక్క కళల గురించి తనైతే ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ దీని ఒక ట్యాగ్ లైన్ కనుక తీసుకుంటే అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా, శక్తిని ఆవిష్కరించడం అనేటటువంటి ట్యాగ్ లైన్ తో రావడం జరుగుతుంది. ఈయన దీంతో పాటు మరికొన్ని పుస్తకాలు అయితే రాయడం జరిగింది. దాంట్లో మనకు వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, అండ్ అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్ కానీ, ఇండియా 2020 కానీ, అండ్ అదేవిధంగా నా జీవన గమనం అని, యు ఆర్ బర్న్ టు బ్లోసమ్ అని, అండ్ అదేవిధంగా ఫార్ యువర్ ఫ్యూచర్,
మిషన్ ఇండియా, ద లూమినస్ స్పార్క్స్, ఏ బయోగ్రఫీ ఇన్ వర్స్ అండ్ కలర్స్. ఈ విధంగా మనకైతే ఈ యొక్క బుక్స్ అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే రాయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఏపీజే అబ్దుల్ కలాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ కంపైల్డ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్? వింగ్స్ ఆఫ్ ఫైర్ ని ఎవరు రాయడం జరిగింది? వింగ్స్ ఆఫ్ ఫైర్ ని రచించినటువంటి పర్సన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇతను 2002 నుంచి 2007 వరకు భారతీయ 11వ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఇతను ఏరోస్పేస్ శాస్త్రవేత్త, రాజకీయ నాయకుడు కూడా. ఇతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు కదా. ఇతనికి భారతరత్న, పద్మభూషణ్ అవార్డులు అయితే రావడం జరిగింది. అదే మళ్ళీ అదే క్వశ్చన్, వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ నెక్స్ట్, ఈ కింది వాటిలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాయనటువంటి పుస్తకం ఏంటిది? సో చూడండి, మనం ఇందాక మనం అనుకున్నాం కదా ఏమేమి పుస్తకాలు రాసిండని. ఇక్కడ ఏం రాయలేదని అడిగిండు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ రాసిండు. ఇండియా 2020 ఇందాకనే అనుకున్నాం. ఓకే, ఈ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, ఇగ్నైటెడ్ మైండ్స్, డిస్కవరీ ఆఫ్ ఇండియా అని మాత్రం రాయలేదు. ఓకేనా, ఇతను డిస్కవరీ ఆఫ్ ఇండియాను రాయలేదు. ఇదే వీడియోలో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నో నేషన్ ఫర్ ఉమెన్ ఈజ్ రిటర్న్ బై. నో నేషన్ ఫర్ ఉమెన్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? ప్రియాంక దుబే. ఓకే, ప్రియాంక దుబే. అండ్ అదేవిధంగా మానవ కవులు కనుక తీసుకున్నట్లయితే ఏ పుస్తకం రచించడం జరిగింది? ప్రేమ్ కబూతర్ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. థింగ్స్ టు లివ్ బిహైండ్ అనేటటువంటి పుస్తకంలో కుమ్మోన్ కొండల్లో జీవితాన్ని వర్ణించినటువంటి భారతీయ రచయిత ఎవరు? సో మనకి ఒక కుమ్మోన్ కొండల్లో జీవితాన్ని గురించినటువంటి థింగ్స్ టు లివ్ బిహైండ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి పర్సన్, దట్ ఈస్ ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ మీకు ఇక్కడ గమనించే బదులు పుస్తకాన్ని గమనించండి, కవర్ పేజ్ని గమనించండి. ఇమేజ్ మీ మైండ్లో ఉంటుంది, దాంతోపాటు మీకు ఆన్సర్ కూడా గుర్తుకొస్తుంది. ఏంటిది? నమిత గోఖలే. నమిత గోఖలే. ఈమె 20 పుస్తకాలు అయితే రాయడం జరిగింది. అండ్ దాంట్లో మనకు మేజర్గా ది బుక్ ఆఫ్ షాడోస్, ఆరో, ఏ హిమాలయన్ లవ్ స్టోరీ లాంటివి చాలా చాలా ఫేమస్ అయినటువంటి. అండ్ దాంతోపాటు థింగ్స్ టు లివ్ బిహైండ్ అనేటటువంటి పుస్తకం. Which of the following players has recently written the autobiographical book Ace Against Odds? ఈ యొక్క ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? ఎవరు? చూడండి ఎవరున్నారు ఇక్కడ? సానియా మిర్జా. ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ అనేటటువంటి ఈ యొక్క టెన్నిస్ క్రీడాకారిణి యొక్క సానియా మిర్జా జీవిత చరిత్ర ఆధారంగా మనకి ఒక డేటా అయితే రావడం జరిగింది. సానియా మిర్జా ఈమె 6 గ్రాండ్ స్లామ్లు అయితే గెలుచుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క పుస్తకాన్ని మనకు 2016లో అయితే ప్రచురించడం జరిగింది. Which author has described his passion for cricket in India as the subject of his recent book Selection Day? సో ఇక భారతదేశంలో క్రికెట్ పట్ల తనకున్నటువంటి మక్కువను ఇటీవల రాసినటువంటి సెలక్షన్ డే పుస్తకంలో ఇతివృత్తంగా పేర్కొన్నటువంటి రచయిత ఎవరు? సో ఎవరు? సెలక్షన్ డే సంబంధించినటువంటి డేటా ఇక్కడ మనకు ఆప్షన్స్ గమనించే బదులు ఇమేజ్ని గమనించండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇమేజ్ కూడా మీ మైండ్లో ఉంటుంది. దట్ ఈస్ నన్ అదర్ దాన్ అరవింద్ అడిగా. ఓకే, అరవింద్ అడిగా ఈ యొక్క డేటా. అండ్ అరవింద్ అడిగా గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? వైట్ టైగర్ అనేటటువంటి పుస్తకానికి మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చింది కదా 2008లో. సో ఆ యొక్క పర్సనే మనకి ఒక సెలక్షన్ డే అనేటటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఇతను భారతీయ ఆస్ట్రేలియన్ రచయిత మరియు పాత్రికేయుడు కూడా. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్? ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? నేమ్ ఎవరిది? ఇది జయరామ్ రమేష్. ఓకే, సో ఈ యొక్క జయరామ్ రమేష్ ఈ యొక్క ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఈ యొక్క లైఫ్ ఇన్ నేచర్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది జయరామ్ రమేష్. భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థికవేత్త మరియు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రాజకీయ నాయకుడు కూడా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ వికే మీనన్ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ప్రకృతికి సంబంధించి యొక్క డేటా భాగంగా మనకి ఒక పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. విచ్ బుక్ హ్యాస్ బీన్ రిటర్న్ బై ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్జీ రాజన్? సో ఇక రఘురామ్జీ రాజన్ రాసినటువంటి పుస్తకం ఏంటిది? ఐ డూ వాట్ ఐ డూ. ఓకే, ఐ డూ వాట్ ఐ డూ అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది భారతీయ మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. బుకర్ బహుమతిని గెలుచుకున్నటువంటి పుస్తకం పేరును గుర్తించండి మరియు ఇద్దరు కవల సోదరుల యొక్క కథను, అలాగే చిన్న విషయాలు ప్రజల జీవితాలు మరియు ప్రవర్తనలో ఎలా పెద్ద మార్పును కలిగిస్తాయో చెబుతాయి. ఓకే, సో ఇద్దరు కవల సోదరులకు సంబంధించినటువంటి స్టోరీ అంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు ఈ విధంగా అయితే ఒక అవార్డ్స్ వచ్చినాయి. అవార్డ్స్ సంబంధించినటువంటి డేటాలో మనం చిన్న చిన్న పాయింట్స్ అయితే మనం ఫోకస్ చేయాలి. సో ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి అనేటటువంటి, ప్రేమ నియమాలు అనేటటువంటి
సూత్రాలతో మనకి ఒక నాశనమైనటువంటి ఇద్దరు కవలల యొక్క చిన్ననాటి అనుభవాల గురించినటువంటి కథ ఇది. ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇది బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఈ యొక్క పుస్తకానికి. సో ఇది ఎవ్రీ ఇయర్ లో కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ లో రిటర్న్ ఉండాలి అండ్ దీన్ని మనం యూకే లేదా ఐర్లాండ్ లో ప్రచురించబడినటువంటి నవలకు ఇచ్చినటువంటి సాహిత్య బహుమతి మనకి ఒక ఏంటిది బుకర్ ప్రైజ్ అవార్డ్. అండ్ నెక్స్ట్ అరుణ్ షౌరి ఈజ్ ద ఆథర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్. సో అరుణ్ షౌరి కింది ఏ పుస్తకాల్లో దేని రచయిత? సో అరుణ్ షౌరి ఏ పుస్తకం రాయడం జరిగింది? అనిత గెట్స్ బెయిల్. అనిత గెట్స్ బెయిల్. ఇక్కడ చూడండి, మనకు అనిత అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి, అనిత దేశాయ్, అనిత గెట్స్ బెయిల్, అనిత గెట్స్ ఏ లైఫ్, అనిత గెట్ ద బాల్. సో ఇట్లా చూడండి, చాలా చాలా కన్ఫ్యూజ్ చేసేటట్టు. ఇది చాలా చాలా ఫేమస్ అయినటువంటి బుక్ ఆ యొక్క టైంలో, కాబట్టి ఈ విధంగా ట్రిక్కీగా ఇవ్వడం జరిగింది. అనిత గెట్స్ బెయిల్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది అరుణ్ షౌరి. భారతీయ ఆర్థికవేత్త మరియు పాత్రికేయ రచయిత, రాజకీయ నాయకుడు కూడా. ప్రపంచ బ్యాంకులో ఆర్థికవేత్తగా, భారతీయ ప్రణాళిక సంఘానికి సలహాదారు లెక్క కూడా పనిచేయడం జరిగింది ఈ యొక్క అరుణ్ షౌరి. ద బుక్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడిస్ ఈజ్ రిటన్ బై. ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడిస్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది? ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడిస్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? జంపా లహరి. ఓకే, జుంపా లేదా జంపా లహరి అని అయితే అనడం జరుగుతుంది. జంపా లహరి యొక్క పుస్తకాన్ని అయితే రచించడం జరిగింది. భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ రచయిత యొక్క జంపా లహరి 1999లో ఈ యొక్క పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దీంట్లో 9 చిన్న కథల సంకలనం అయితే ఉండడం జరుగుతుంది. ఇదే ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడిస్. దీనికి 2000 సంవత్సరంలో పులిట్జర్ అవార్డు కూడా రావడం జరిగింది ఈ యొక్క పుస్తకం. విచ్ ప్లేయర్స్ ఆటోబయోగ్రఫీ ఈజ్ నేమ్డ్ ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, ఏ ఆటగాడి యొక్క ఆత్మకథ పేరు ప్లేయింగ్ ఇట్ మై వే? ఎవరు చెప్పండి? ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇంకా దాని గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎవరు? సచిన్ టెండూల్కర్. భారత మాజీ క్రికెటర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథే ప్లేయింగ్ ఇట్ మై వే. ఇది మనకు నవంబర్ 5, 2014లో ముంబైలో ప్రచురితమైతే అవ్వడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా మనకి ఒక సచిన్ అయితే నిలవడం జరిగింది కదా. అండ్ అదేవిధంగా అతనికి సంబంధించినటువంటి యొక్క ఆటోబయోగ్రఫీ మొత్తం కూడా దీంట్లో ఉండడం జరుగుతుంది. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ జిన్నా ఆఫెన్ కేమ్ టు అవర్ హౌస్? జిన్నా ఆఫెన్ కేమ్ టు అవర్ హౌస్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? జిన్నా ఆఫెన్ కేమ్ టు అవర్ హౌస్. ఎవరు? కిరణ్ జోషి. సో హీ ఈస్ దట్ వన్ పర్సన్. సో మనకి ఒక కిరణ్ జోషి కనుక తీసుకుంటే రిటైర్డ్ భారతీయ దౌత్యవేత్త మరియు విద్యావేత్త. 2016లో తన యొక్క చివరి నవల అయినటువంటి జిన్నా ఆఫెన్ కేమ్ టు అవర్ హౌస్ అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. ద పీపుల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుస్తక రచయిత ఎవరు? ద పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎస్ఎం ఖాన్. ఎవరండి? ఎస్ఎం ఖాన్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వన్ ఇండియన్ గర్ల్? వన్ ఇండియన్ గర్ల్ అనేటటువంటి పుస్తక రచయిత పేరేమిటి? వన్ ఇండియన్ గర్ల్ యొక్క పుస్తక రచయిత ఎవరు? చేతన్ భగత్. ఓకే, చేతన్ భగత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క చేతన్ భగత్ సంబంధించినటువంటి డేటా మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇతను చాలా పుస్తకాలు అయితే రాయడం జరిగింది. ఆ పుస్తకాలన్నింటిలో ఎక్కువ సార్లు అయితే మనకి ఒక చేతన్ భగత్ గురించినటువంటి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ అయినాయి, కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోండి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మేకింగ్ ఇండియా ఆసమ్? సో మేకింగ్ ఇండియా ఆసమ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? చేతన్ భగత్. సో ఇందుకే ఇంపార్టెంట్ అన్నది. క్రికెట్ మై స్టైల్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది? సో క్రికెట్ మై స్టైల్ అనేటటువంటి పుస్తకం. ఈయన ఎవరు? కపిల్ దేవ్. ఓకే, కపిల్ దేవ్. క్రికెటర్ల గురించినటువంటి మొత్తం అన్నిటి గురించి మనకు ఐడియా ఉంటే 1 మార్క్ అయితే మనం ఈజీ ఒక షిఫ్ట్ లేదా గ్యారెంటీగా తెచ్చుకోవచ్చు. క్రికెట్ మై స్టైల్ అనేటటువంటి పుస్తకం అనేది మనకి ఒక కపిల్ దేవ్ అయితే రాయడం జరిగింది. అన్నోన్ ఇండియా యొక్క ఆత్మకథను ఎవరు రాయడం జరిగింది? ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అన్నోన్ ఇండియా. ఎవరది? నిరాజ్ సి చౌదరి. నిరాజ్ సి చౌదరి యొక్క భారతీయ రచయిత. 1951లో ప్రచురితమైనటువంటి మనకి ఒక ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ చెప్పండి అన్నోన్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. 1897లో ప్రస్తుత బంగ్లాదేశ్ లో ఇతనైతే జన్మించడం జరిగింది. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఆనంద్ మఠ్? సో ఆనంద్ మఠ్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? బంకిం చంద్ర చటర్జీ లేదా బంకిం చంద్ర చటోపాధ్యాయ. బంకిం చంద్ర చటోపాధ్యాయ లేదా బంకిం చంద్ర చటర్జీ మనకి ఒక ఆనంద్ మఠ్ అనేటటువంటి నవలను అయితే రాయడం జరిగింది. ఈయన కవి మరియు పాత్రికేయుడు కూడా. ఇతను మొదట సంస్కృతంలో వందే మాతరం యొక్క స్వరకర్త కూడా. హూజ్ ఆటోబయోగ్రఫీ ఈజ్ ఆన్ మై టర్మ్స్?
ఎవరి ఆత్మకథ? ఆన్ మై టర్మ్స్. ఆన్ మై టర్మ్స్ అనేటటువంటి ఎవరి కథ? మనకి ఒక శరద్ పవార్ సంబంధించింది. ఆన్ మై టర్మ్స్ అనేటటువంటి ఓకే, శరద్ పవార్ సంబంధించింది. ఈయన మహారాష్ట్ర చెందినటువంటి భారతీయ రాజకీయ నాయకుడు మరియు ఎన్సిపి నాయకుడు కూడా. డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా అనేటటువంటి ప్రసిద్ధ ఆత్మకథ రచయిత ఎవరు? డ్రీమింగ్ బిగ్ మై జర్నీ టు కనెక్ట్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? శామ్ పిట్రోడా. శామ్ పిట్రోడా. ఓకే, ఈ యొక్క పర్సన్ అయితే ఈ యొక్క బుక్ అయితే రాయడం జరిగింది. సో యొక్క శామ్ పిట్రోడా. సో ఈ యొక్క శామ్ పిట్రోడాగా ప్రసిద్ధి చెందినటువంటి సత్యన్ పిట్రోడా భారతీయ టెలికాం ఇంజనీర్ మరియు ఆవిష్కర్త కూడా, అండ్ దాంతోపాటు వ్యవస్థాపకుడు కూడా. భారతదేశ కంప్యూటర్ మరియు ఐటీ విప్లవ పితామహుడుగా కూడా పేరొందినటువంటి ఈయనకు 2009లో పద్మభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ పుస్తక రచయిత ఎవరు? సో మనకి ఒక టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ. సో దీనికి సంబంధించినటువంటి రచయిత ఎవరు? ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? జయరాం రమేష్. ఓకే, జయరాం రమేష్ అయితే ఈ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. సో 1991లో జరిగినటువంటి ఆర్థిక మార్పుల కథ ఆధారంగా ఈ యొక్క జయరాం రమేష్ యొక్క పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. దీనిలో భారత ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు? ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తున్నారు? మన్మోహన్ సింగ్ అయితే కనిపిస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లోన్ ఫ్యాక్ట్స్ డాన్సింగ్ మై ఆటోబయోగ్రఫీ? లోన్ ఫ్యాక్ట్స్ డాన్సింగ్ మై ఆటోబయోగ్రఫీ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు? సో ఈ యొక్క రచించినటువంటి పర్సన్ ఎవరు? ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? రస్కిన్ బాండ్. ఓకేనా, ఎవరు రచించడం జరిగింది? రస్కిన్ బాండ్ అనేటటువంటి పర్సన్ అయితే రాయడం జరిగింది. లోన్ ఫాక్స్ డాన్సింగ్ అనేది రస్కిన్ బాండ్ యొక్క ఆత్మకథ. ఇతనికి పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అయితే రావడం జరిగింది. ఇతని యొక్క ఇతర రచనలు కనుక తీసుకున్నట్లయితే ది రూమ్ ఆన్ ది రూఫ్, ది బ్లూ అంబ్రెల్లా అనేటటువంటి ఇతనికి సంబంధించినవి. ఓకే, అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో CBT1 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని గ్రాండ్ టెస్టులతో పాటు మీకు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని అయితే ఉపయోగించుకోండి. లాస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఎగ్జామ్కి ఒక టైంలో మీకు ఏదైతే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఉంటుందో దానిపై కమాండ్ రావడానికి, అండ్ అదే ఎగ్జామ్ ఫియర్ పోగొట్టుకోవడానికి, అండ్ దాంతోపాటు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ రావడానికి ఒక మార్క్ టెస్ట్ అయితే ఉపయోగించుకోండి. ఓకేనా, వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి ఒక డేటాని అయితే గ్యాదర్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ అనేది అందుబాటులో ఉంది కదా. మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అక్కడ పెయిడ్ కోర్సెస్ పక్కనే ఇంకొక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఎన్టీపీసీ CBT1 టెస్ట్ సిరీస్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. క్లిక్ అండ్ గ్యాదర్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి పార్ట్ 4 అంటే ఫైనల్ పార్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనకు కొత్త టాపిక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.